ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 93% సర్పంచ్లు నా వాళ్ళే, ఎంపీటీసీలు నా వాళ్ళే, ఎంపీపీలు నా వాళ్ళే, జెడ్పీటీసీలు నా వాళ్ళే. ఇబ్బంది పడ్డ సందర్భాలు ఉండవు. బిల్లులు కొంచెం వెనక ముందు వస్తాయి. మనం పనులు చేయడం ఇప్పుడు ఉదాహరణ బిల్లుల గురించి మాట్లాడతలేదు సార్, వ్యక్తిగత విషయాల గురించి, వ్యక్తిగత శారీరక మానసిక విషయాల అసలుకి లేవు. అదంతే ఒక దుర్మార్గుడు సృష్టించిన సృష్టి. దుర్మార్గుడు ఇవాళ మళ్ళీ ఇప్పుడు ఆల్రెడీ సెల్లో ఉన్నది. నన్ను దేవుడు లాంటి ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్య చేయబట్టే నేను సర్పంచ్ అయినా, నన్ను ప్రలోభాలకు గురి చేసి నాకు ఆశ పెట్టి నా ఉన్నది నా పిల్లలకు ఆశ పెట్టి చదివిపిస్తా అని చెప్పేసి ఎగబెట్టేసిండ్రు అని చెప్పేసి మళ్ళీ రివర్స్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. తర్వాత మహిళా కమిషను స్టేటు సెంట్రల్ కమిషన్లు వచ్చినాయి. కమిషనర్ ద్వారా ఎంక్వైరీ చేస్తే ఓన్లీ మీరు కాదు, మీలాంటి మీడియా వాళ్ళు హైక్ చేశారు, కానీ అక్కడ ఏం లేదు. నథింగ్ హ్యాపెన్ దేర్. సో కనీసం ఎఫ్ఐఆర్ కూడా లేదు దాని మీద, ఓన్లీ ఎఫ్ఐఆర్ కూడా లేదు దాని మీద. ఎవరైతే మిమ్మల్ని అవమానించారో వాళ్ళంతా తప్పు తెలుసుకున్నామని అయితే భావిస్తున్నారా సార్? 100% అది అయిపోయింది కాబట్టి నేను చెప్తున్నాను. ఎందుకోసం అంటే మీకు అయిపోయినా కావాలంటే చూపిస్తాను, కానీ రికార్డులకు వద్దు అనేది ఎందుకోసం అంటే మహిళలు సున్నిత మనస్సు ఉంటుంది. అయిపోయినాక మళ్ళా పేర్లు తీయడం అంటే అప్పుడు మీడియా వాళ్ళే అట్లా చేస్తారు. మళ్ళీ మీడియా ద్వారా ఊరికే పేరు తీయడం ఇందాక చెప్పినట్టు వాస్తవంగా మీ నియోజకవర్గంలో 100కు 70-80% అభివృద్ధి జరిగినా కూడా అభివృద్ధి విషయానికి వస్తే మిమ్మల్ని 1000% మెచ్చుకోవాల్సిందే, అందులో ఎవరికి అభ్యంతరం లేదు. కానీ కొంతవరకు మానవత్వాన్ని కూడా ప్రదర్శించలేదు రాజయ్య గారు అని అక్కడక్కడ వింటూ ఉంటాం. ఎంతవరకు వాస్తవాలు ఉంటాయి సార్ అక్కడ? డాక్టర్ రాజయ్యకు ఉన్నదే ఆత్మీయత, మానవత్వము, ప్రజావైద్యుడు, జాతీయ స్థాయిలో ఉత్తమ పిల్లల డాక్టర్. ఇవి నేను ఇచ్చుకున్నాయి కాదు కదా. జాతీయ స్థాయిలో ఉత్తమ పిల్లల డాక్టరు, ప్రజావైద్యుడు, నవరత్నంలో నేను రత్నాన్ని, పంచరత్నంలో నేను రత్నాన్ని, అట్టడుగు 0 నుండి స్టార్ట్ అయిన లైఫ్, పసుల కాపర్ నుండి పసిపిల్లల డాక్టర్ అయ్యా, పసిపిల్లల డాక్టర్ నుండి ఉప ముఖ్యమంత్రి స్థాయికి వెళ్ళిన. ఎన్ని హర్డిల్స్ ఉంటాయి, ఎన్ని బాధలు ఉంటాయి. అంబేద్కర్ గారు ఆనాడు ఏం బాధలు పడ్డాడో మనం చూడలేదు, కానీ అంబేద్కర్ గారు కంటే బీదవాడిని. అంబేద్కర్ గారు బీదవాడు కాదు, కుల వివక్ష అప్పుడు ఎక్కువ ఉండేవి. వాళ్ళ నాన్న అప్పుడే మిలిటరీలో జమీదారుగా పనిచేస్తూ ఉన్నాడు, మిలిటరీ ఉద్యోగి. ఎవరు? అంబేద్కర్ వాళ్ళ నాన్న మిలిటరీ ఉద్యోగి. మా నాన్న పాలేరు జీతం, నేను పశుల కాపరి. ఎక్కడ కంపేర్ చేస్తాం అంటే 125 సంవత్సరాల తర్వాత నేను పుట్టినా ఆయన కంటే బీదోళ్ళం. మరి ఇవాళ ఈ స్థాయికి వచ్చినామంటే 4 సార్లు గెలవడం అంటే, ప్రజావైద్యుడిగా పేరు తెచ్చుకోవడం, జాతీయ స్థాయిలో ఉత్తమ పిల్లల డాక్టర్ అవ్వడం, పసుల కాపరిగా ఉన్నాడు, పసిపిల్లల డాక్టర్ ఉంటేనే అవుతాడా? ఎన్ని హర్డిల్స్ అందులో, ఎన్ని బాధలు, ఎన్ని అవమానాలు, అవన్నిటిని అధిగమించి రావడాన్ని సక్సెస్ అని నువ్వు ప్రతి ఒక్కరు గుర్తించు. రాజయ్య గారు ఎంతసేపు గడిచిపోయిన చరిత్రనే చెప్పుకుంటూ కాలం వెళ్ళదీస్తాడా, లేదంటే భవిష్యత్తులో కూడా మంచి మంచి పదవులలో ఉంటాడా? అంటే ఎవరైనా కూడా గతాన్ని స్మరించుకుంటూ జరిగిన తప్పులు మళ్ళీ జరగకుండా, క్రైస్తవ భాషలో చెప్పాలంటే ఏదైనా తప్పు జరిగాయంటే వాటి గురించి పశ్చాత్తాపడాలా. ఏదైనా తప్పు జరిగి ఉంటే క్రైస్తవ భాష విషయంలో చెప్తాను. ఎందుకు నమ్మను? ఈ మంచి భాష ఉంటే భగవద్గీత నమ్మాలి, ఖురాన్ నమ్మాలి, సువిశేషాన్ని కూడా నమ్మాలి, బైబిల్ కూడా నమ్మాలి. ఎందుకంటే ఆ బైబిల్లో ఏముంటుంది? నీ వల్లే నీ పొరుగు వారిని ప్రేమించు. నెంబర్ 1 అంటే అమ్మ నాన్నని ఎట్లా చూసుకుంటే ఆ వయసులో అట్లే ఉండాలి, అయిపోయింది. తర్వాత రెండవది మన్నింపు గుణం ఉండాలి, ఎదుటివాడిని మన్నించే మానవత్వం, క్షమాగుణం ఉండాలి. తర్వాత ప్రజల బాధలలో పాల్పంచుకోవాలి. ఇప్పుడు వాట్ ఐఎమ్ డూయింగ్ ఇవాళ ఎందుకు ఇంత ఆత్మీయత ప్రజలతో ఉంటుంది అంటే కారణం అదే. ప్రజావైద్యుడిగా రావడం అంటే అందరికీ ప్రజావైద్యుడు అన్నాడు. నేను రెడ్డోళ్ళు, వెలుమొళ్ళు, కోంటోళ్ళు అందరు డాక్టర్లు, కానీ అందరికంటే నా దగ్గరికి పేషెంట్లు ఎక్కువ వచ్చేది. 200-250 మంది ఒక్కొక్క రోజు, 24 గంటలు ఆత్మీయతను పంచడమే, ఓపికతో పేషెంట్లను చూడడమే, కసరించకపోవడమే. మొత్తం ఎక్కడ బాగుపడలేదు అంటే డాక్టర్ రాజయ్య దగ్గర పోయి ఆయన ముట్టుకుంటే అస్తవాసి మంచిది, బాగుపడతాడు. ఎందుకు మీ అస్తవాసులు ఏమున్నా సరే అంటే నేను ఏం చెప్తాను? ఓన్లీ వే ఆఫ్ అప్రోచ్ విత్ ద పేషెంట్. పేషెంట్తో మాట్లాడే విధానమే అస్తవాసి, నథింగ్ ఎల్స్. సో కాబట్టి వాళ్ళ ఏమంటారు, వారి సామాజిక రుగ్మతలు లేదా వారు పెరిగిన బ్యాక్గ్రౌండ్, వచ్చిన ఊరును కొంచెం 2 ముక్కలు ఎక్కువ వాళ్ళ కుటుంబం గురించి అంటే ఆత్మీయత పెరిగిపోతుంది. వచ్చి కొట్టే తెచ్చే అన్నట్టుండే ఏం డాక్టర్ ఏం మాట్లాడే, ఎటో చూసుకుంటే ఎటో మందులు రాసి పంపించాలి అనుకుంటారు, సాటిస్ఫాక్షన్ ఉండదు. సో కాబట్టి ఒక వాళ్ళు ఎక్కడైతే సక్సెస్ అవుతారో వాళ్ళు ఏ రంగంలోనైనా సక్సెస్ అవుతారు. నేను ముందు జీవితంలో ఫ్యామిలీలో ఒక మాదిగవాడిగా సక్సెస్ అయ్యాను, పసుల కాపర్ నుండి పసిపిల్లల డాక్టర్ అయ్యాను, అక్కడ సక్సెస్ అయ్యాను కుటుంబంలో. తర్వాత వైద్యుడిగా సక్సెస్ అయ్యాను,
రాజకీయాలకు వచ్చి వరుసగా 4 సార్లు గెలిచి రాజకీయాల్లో సక్సెస్ ఏంటి సార్ మీ సక్సెస్ సీక్రెట్ ఏంటంటే ఏం చెప్తారు మీరు? అందుకనే ఇక్కడితో గత చరిత్ర కాదు, చరిత్ర అనేది నడుస్తూనే ఉన్నది. ఎప్పుడు మనము రాబోయే రోజులలో మనం తీసుకునే నిర్ణయాలకు చరిత్రనే, చరిత్రలో జరిగిన లోపాలు తాపాలు అప్పుడు తీసుకున్న నిర్ణయాలు ఎలాంటి అని కొత్త ప్రణాళికతో ముందుకెళ్తాం. మీ సక్సెస్ సీక్రెట్ ఏంటంటే కమిట్మెంట్ టువర్డ్ జాబ్, కమిట్మెంట్ టువర్డ్ జాబ్. ఒక లక్ష్యాన్ని ఎంచుకొని ఆ లక్ష్య సాధన కోసం నిరంతర కృషి, పట్టుదల, నిరీక్షణ, ఆత్మవిశ్వాసం, ఓపికతో గమ్యాన్ని ముద్దాడడం. సో ఎన్ని రికార్డులు అని చెప్పాలి. తెలంగాణ ప్రభుత్వంలో, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో నేనే ఫస్ట్ కేసీఆర్ గారిని సీఎంగా ప్రపోజ్ చేసే అవకాశం నాకు వచ్చింది. డాక్టర్ రాజయ్య విల్ ప్రపోజ్ మై నేమ్ యాజ్ టీఆర్ఎస్ఎల్పి లీడర్ అని నేను వరంగల్లో ఉంటే కేటీఆర్ ద్వారా పిలిపించుకొని నాతోటి తెలంగాణ భవన్లో చేశాను. అది ఒక అదృష్టం, ఎందుకంటే టీఆర్ఎస్ఎల్పి లీడర్ని చేయడం. సో అదొకటి. తర్వాత రెండోది, కౌన్సిల్లో ఫస్ట్ తెలంగాణ బడ్జెట్ను కౌన్సిల్లో ప్రవేశపెట్టే అవకాశం డాక్టర్ రాజయ్య విల్ అనౌన్స్ బడ్జెట్. రెండు. తర్వాత మూడవది, ఫస్ట్ తెలంగాణ గవర్నమెంట్లో అది డెంగ్యూ, స్వైన్ ఫ్లూ ఇవన్నీ ఎక్కువ వచ్చి నిజామాబాద్, ఆదిలాబాద్లో ఎక్కువ మంది చనిపోతుందంటే ప్లేట్లెట్ సపరేట్ మిషన్స్ను పట్టుకొని ఫస్ట్ హెలికాప్టర్ని కూడా నేనే వాడిని తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మొత్తానికి కాదు, నేను అక్కడికి పోయి నా అధికారులను తీసుకొని పోయి ఆ రకంగా చేయడం జరిగింది. తర్వాత ఫస్ట్ డిప్యూటీ సీఎంఏ కాకుండా ఎస్సీలను ఏబీసీలుగా వర్గీకరించడానికి తీర్మానం కేసీఆర్ ఆశీస్సులతో ఏకగ్రీవ తీర్మానాన్ని నేనే ప్రపోజ్ చేయడం జరిగింది. అన్ని పార్టీలు ఆమోదించడం జరిగింది. ఇవన్నీ అరుదైన అవకాశాలు నాకెందుకు రావాలంటే, అంటే ఎందుకు ఇవన్నీ నాకే వస్తాయంటే అంత సిన్సియర్గా ఉంటాను, అంత ఒబీడియన్సీ ఉంటాను, అంతే ఎబిలిటీ కూడా, అంటే సమర్థుడు, రాజా అయితేనే చేయగలడు అనే నమ్మకాన్ని కూడా మనము వాళ్ళ దగ్గర పొందుపరిచినప్పుడే మనకు అవకాశం. ఏమనిపిస్తుంటుంది సార్ ఇటువంటి చారిత్రాత్మక ఇవన్నీ అప్పుడప్పుడు తలుచుకున్నప్పుడు మీకు ఏమనిపిస్తుంటుంది? ఇది ఇప్పుడు చెప్పినా కదా, అంటే కొన్ని నిర్ణయాలు కఠినమైన నిర్ణయాలు ఉంటాయి. నేను గెలవడానికి 12 ఏళ్ళ అరణ్యవాసం, సంవత్సరం అజ్ఞాతవాసం, 13 ఏళ్ళు కడియం శ్రీ మీద కొట్లాడి కురుక్షేత్రంలో పాండవులు గెలిచినట్టు కడియం శ్రీ మీద గెలిచిన తర్వాత ఎమ్మెల్యే పదవిని గడ్డి పోచలెక్క అధికార కాంగ్రెస్ పార్టీని, అసలు గెలవడమే కష్టం అంటే అధికార కాంగ్రెస్ పార్టీని ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీఆర్ఎస్ పార్టీలకు పోయిన, ఒక ఉద్యమ పార్టీలకు పోయిన. అప్పుడు తెలంగాణ వస్తుందని నమ్మకం లేదు. 2011 నేను రాజీనామా చేసింది, 2014లో మనకు తెలంగాణ వచ్చింది. అంటే దాదాపు 3.5 సంవత్సరం 4 సంవత్సరాలు మనకు వస్తుందని తెలియదు. కానీ కఠినమైన నిర్ణయం తీసుకున్నాం, ఆత్మవిశ్వాసం. ఆ నిర్ణయం అనేది ఆ సందర్భంలో సదాలక్ష్మిని ఆదర్శంగా తీసుకుని ఒక మాదిగ మహిళ 69-70 ప్రాంతంలో మాదిగ మహిళ సదాలక్ష్మి ఎమ్మెల్యే పదవికి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ఆనాడు చెన్నారెడ్డితోటి చేతి కలిపి ముందుకు పోయిన సందర్భం గుర్తు చేసుకుంటే ఆమెకంటూ ఒక పేజీ ఉంది చరిత్రలో. సో నాకు కూడా ఒక పేజీ చరిత్ర ఉండాలనుకున్నా. తెలంగాణ వస్తుందో రాదో నమ్మకం లేదు, కానీ నేను చరిత్రలో మిగిలిపోవాలని ఆశతో ఆ రకంగా చేసిన. అదేవిధంగా రాజకీయంగా ఆలోచిస్తే కడియం శ్రేణి 11,000 పైచీలతో ఓడగొట్టిన, మళ్ళొకసారి ఓడగొట్టాలంటే తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ ద్వారానే గెలవాలని చెప్పేసి మళ్ళీ గెలితే 33,000 మెజార్టీతో గెలిచిన. ఇది చాలు ధైర్యం. నేను తీసుకున్న నిర్ణయాలు కరెక్ట్ అన్నదానికి ఈ 2 ఉదాహరణలు చాలు. సో ఇక అక్కడి నుంచి అన్ని రికార్డ్సే. ఇప్పుడు ఇంతకుముందు చెప్పిన ఈజ్ ద ఫస్ట్ డిప్యూటీ సీఎం తెలంగాణ అంటే అది మళ్ళీ ఉద్యమంలో తొలిదెళ్తుడు. అయితే ఎవరు కూడా, నేను జూపల్లి సత్యనారాయణ ముగ్గురం కాంగ్రెస్ పార్టీ నుండి వచ్చినాం. సత్యనారాయణ సోమవారం సత్యనారాయణ ఆయన ఇండిపెండెంట్ అసోసియేట్ మెంబర్ ఉండంతే. జూపల్లి అక్కడ డీకే అరణ్యం మీద పడక ఆయన, కానీ స్వచ్ఛంగా అవుట్ ఒక దళితుడు ధైర్యం చేసి అధికార పార్టీ వదిలిపెట్టింది నేనే. ఇవన్నీ కఠినమైన నిర్ణయాలు, ధైర్యంగా సాహసంగా తీసుకున్న నిర్ణయాలు. అందుకనే అందరం ఎక్కించడం జరిగింది ఆ నిర్ణయాలే. ఇన్ని సక్సెస్లు చూసారు కదా సార్, ఇంకా భవిష్యత్తులో సక్సెస్లు ఉన్నాయని నమ్ముతున్నారా? సక్సెస్కి ఎండింగ్ అంటూ ఉండదు. అంటే అవకాశం వచ్చినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకుంటే ఎక్కడికైనా ఎదగటానికి అవకాశం ఉంది. అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. సరి అయిన సమయంలో సరి అయిన నిర్ణయం తీసుకోవడమే మనకు అవకాశాలు